హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్ ఇడ్లీ అండి. ఈ ఇడ్లీకి ఎలాంటి పెరుగు అవసరం లేదు, పప్పు నానపోయక్కర్లేదు, రుబ్బక్కర్లేదు. 20 నిమిషాల్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా ఇడ్లీ తినాలనిపించినా, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, అప్పటికప్పుడు ఏదైనా చేయాలనుకుంటే ఈ ఇడ్లీని చేసేసుకోవచ్చండి. మరి ఇంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఇడ్లీని ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక 1/2 కప్పు వరకు అటుకులు వేసుకోండి. ఈ అటుకులు మరి పేపర్ అటుకులు కాకుండా కొంచెం మందంగా ఉండే అటుకులు వేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక ఈ వాటర్ అన్నీ తీసేసి ఇప్పుడు ఈ అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. అంటే నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసానండి. ఇలా తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఈ అటుకులు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన అటుకులు అనేవి చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ నానిన అటుకులన్నిటినీ వాటర్తో సహా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని కావాలంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ వేసిన వాటర్ కాకుండా ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ అయితే పట్టాయి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు గ్రైండ్ చేసుకున్నా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఈ గ్రైండ్ చేసుకున్న పిండి అంతా ఈ గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ, అదే అండి సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుని ఈ అటుకుల పిండి, ఈ ఉప్మా రవ్వ ఈ 2 బాగా కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా కలిసాక మన పిండి అనేది ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలాని ఒకటేసారి వాటర్ వేయకండి. ఈ కన్సిస్టెన్సీ అనేది మన ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటుందో మనం రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోనే ఈ పిండి కన్సిస్టెన్సీ కూడా ఉండాలండి. ఒకటేసారి వాటర్ వేసేసుకుంటే పిండి అనేది పల్చనైపోయి ఇడ్లీలు అనేవి సరిగ్గా రావు మీకు. అందుకని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చూసారా, పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మన రవ్వ అనేది చక్కగా నానిపోయి మెత్తగా అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన పిండి రవ్వ అనేది చక్కగా నానిపోతాయండి. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉంది. మీకు ఏమైనా పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకో 2-3 స్పూన్లు వాటర్ వేసుకుని, చెప్పా కదండి మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 చెంచా వంట సోడా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇనో కూడా వేసుకోవచ్చు. మీకు ఇక్కడ వంట సోడా కానీ ఇనో కానీ వేసుకోవటం ఇష్టం లేకపోతే ఈ పిండిని మనం రెగ్యులర్ ఇడ్లీ పిండిలాగా నైట్ అంతా పులియ పెట్టండి. లేదంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి సాఫ్ట్గా రావాలంటే వంట సోడా కానీ ఇనో కానీ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఇనో కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాను. ఇంకొకసారి కన్సిస్టెన్సీ చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇడ్లీ ప్లేట్స్ అన్నిటికీ పట్టేలాగా ఈ నెయ్యి అనేది అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్నాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పిండిని స్పూన్తో కొంచెం కొంచెంగా వేసుకోండి. నిండా వేసేయకండి, ఎందుకంటే మొత్తం పొంగిపోతుంది. ఇడ్లీ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండదండి. ఇడ్లీలు అనేవి మనకి పొంగుతాయి కాబట్టి ఈ ఇడ్లీ ప్లేట్కి సొహంకే పిండి అనేది వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ పిండి అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లన్నిటిలో పిండి యాడ్ చేసేసుకోండి. చూసారా, ఈ విధంగా అన్ని ప్లేట్స్లో 1 స్పూన్తో సొహం పిండి మాత్రమే వేసుకోండి, నిండా యాడ్ చేయకండి. ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్నీ ఇడ్లీ స్టాండ్కి పెట్టేసుకోండి. ఇక్కడ తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకైతే
3 ప్లేట్లు ఇడ్లీలు వచ్చాయండి. అంటే మొత్తం 12 ఇడ్లీలు అయితే వచ్చాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. నేను ఈ ప్లేట్లు అనేవి అరేంజ్ చేసుకోవాలంటే మనకి హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ అనేవి ఒక ప్లేట్ హోలు ఇడ్లీ మీదకి రావాలండి. అలాగే ఇంకొక ప్లేట్ మీదకి హోల్ కూడా కింద ఇడ్లీకి రావాలండి. అట్లా అయితే సెట్ చేసుకోండి. అప్పుడే ఇడ్లీలు అనేవి మనకి బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇడ్లీలు అనేవి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని కుక్ చేసుకోండి. 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద, 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతాయి. చూసారా, అస్సలు మనకి స్పూన్తో చెక్ చేసినా కానీ అస్సలు అంటట్లేదండి ఫోర్క్కి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఇడ్లీలన్నీ ఈ విధంగా కాసేపు చల్లారి పెట్టేసుకుని స్పూన్కి తడి చేసి కనుక తీసేసుకున్నారంటే మన ప్లేట్ నుంచి ఇడ్లీలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని మీరు ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవటమే. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్ల నుంచి ఇడ్లీలు తీసేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందా? మీరు ఇదే మెజర్మెంట్స్ కనుక ఫాలో అయ్యి చేశారంటే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ప్లఫీగా ఉండే ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, ఇడ్లీలు అనేవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చూసారా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.